వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫుడ్ ఏంటంటే సొరకాయ దోశ. సొరకాయతో దోశ చేస్తారా? చేస్తారు. ఎప్పుడులాగా సొరకాయతో ఫ్రై, కర్రీ, స్నాక్స్ ఇలాగే కాకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ కూడా ట్రై చేయొచ్చు. ఎలా అంటే సొరకాయని సన్నగా తురుముకోవాలి. తురుముకున్న సొరకాయ, బియ్యపిండి, జీలకర్ర, ఉప్పు, కారం, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపేసుకొని కావాల్సినన్ని వాటర్, కన్సిస్టెన్సీకి సరిపోయే అన్ని వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేయగానే ప్యాన్ వేడి చేసుకోవాలి. వేడిగా ఉన్న ప్యాన్ మీద మనం కలుపుకున్న కన్సిస్టెన్సీతో ఉన్న దోసపిండిని దాని మీద వేసేయాలి. సో ఎంత కన్సిస్టెన్సీ ఉండాలో మీరు చూడొచ్చు. అది కొంచెం అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటే పర్లేదు, చూడొచ్చు. సో ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చాక ఆయిల్ వేసి దోశని ఫ్రై చేసుకోవాలి. దోశ ఇలాగా ఫ్రై అయిపోతూ ఉంటే ఫ్రై అయిన వెంటనే తీసేసుకుందాం. సో తిప్పేసుకొని ప్రెజెంట్ మన సొరకాయ దోశ రెడీ. ఇందులోకి అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, ఏ చట్నీ అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది. దెన్ సబ్స్క్రైబ్. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్.